హలో అత్తమ్మ గారు. చెప్పండి అల్లుడు గారు, బస్ ఎక్కరా? ఎక్కడున్నారు? ఇక్కడ బస్ స్టాండ్ లో చూస్తే ఒక్క బస్సు కూడా కదలట్లేదు. అంతా స్ట్రైక్ అంట. మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? అయ్యో అల్లుడు గారు, ఇక్కడ కోడికూర ఉడుకుతోంది, గారెలు ఏగుతున్నాయి. మీరు రాకపోతే ఆ కోడాత్మ శాంతించదు. కోడాత్మ సంగతి తర్వాత ఇక్కడ నా ఆత్మ గాలిలో కలిసిపోయేలా ఉంది. నెత్తి మీద ఒక మూట, భుజం మీద ఒక మూట వేసుకుని కూలీ నంబర్ 1 లా అయిపోయాను. మీ కూతురేమో చేతులు ఊపుకుంటూ స్టైల్ గా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని నిలబడింది. అయ్యో నా బిడ్డను అంత కష్టపెట్టకండి అల్లుడు గారు. బస్సులు లేకపోతే ఏముంది, మా అల్లుడు గారు బలవంతుడు కదా. ఆ మూటలు పట్టుకుని నడుచుకుంటూ వచ్చేయండి. మీ ఊరు మా ఇంటికి పక్క గల్లీలో లేదత్తమ్మా, 10 ఊర్లు అవతలుంది. నేను అక్కడికి వచ్చేసరికి ఆ కోడి ముక్కలు కాస్త శిలాజాలు అయిపోతాయి. అయ్యో అల్లుడు గారు, మీరు రాకపోయినా నా కూతుర్నైనా ఏదైనా ఫ్లైట్ లో పంపించండి. ఇక్కడ కోడికూర వేస్ట్ అవుతుంది. అత్తమ్మ గారు, మేమున్నది బస్ స్టాండ్ లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాదు. అయినా